గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. సో తమిళ చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ రోజ్మెరీ. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? లాంగ్ హెయిర్, హెల్దీ హెయిర్ ఫాల్ అస్సలు ఉండకూడదు, డాండ్రఫ్ అస్సలు ఉండకూడదు, మన హెయిర్ చాలా హెల్దీగా ఉండాలి అని చెప్పి చాలామంది అనుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు ఆ హెయిర్ కండిషన్స్ అన్నిటికీ బాగా యూజ్ అయ్యేది రోజ్మెరీ. ఈ రోజ్మెరీ వాటర్ మీద నేను ఒక 6 months బ్యాక్ ఒక వీడియో చేశాను. సో ఎలా యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కింద నాకు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. ఇంకా కొత్త కొత్త డౌట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటూ కామెంట్స్ అన్నీ పెట్టారు. సో ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను నేను మ్యాక్సిమం. బట్ ఇంకా చాలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి నాకు. ఓకే, ఒక వీడియో చేద్దాము, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను నేను. సో నాకు వచ్చిన కామెంట్స్లో టాప్ కామెంట్స్ అన్నీ తీసుకొని వాటన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాను. సో రోజ్మెరీ గురించి నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. లైక్ రోజ్మెరీని యూజ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేయాలా, లేకపోతే రోజ్మెరీని యూజ్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవచ్చా, అండ్ రోజ్మెరీని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట, రోజ్మెరీని యూజ్ చేసిన తర్వాత సడన్గా స్టాప్ చేసేయొచ్చా, స్టాప్ చేస్తే ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా, అండ్ మెన్ యూజ్ చేయవచ్చా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, రోజ్మెరీని యూజ్ చేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది మా హెయిర్, ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. సో ఆ కామెంట్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో స్టే ట్యూన్. నాకు రోజ్మెరీ మీద వచ్చిన కామెంట్స్ అన్నిటినీ ఇలా ఒక చోట నోట్ చేసి పెట్టుకునేసాను. 1 by 1 అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మెయిన్ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకున్నాను కాబట్టి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రోజ్మెరీ వాటర్ని అప్లై చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేయవచ్చా? ఇది చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట. సో పర్సనల్గా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, నా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఇంకా రిలేటివ్స్ కానివ్వండి చాలామంది అడిగారు నన్ను ఇది. సో రోజ్మెరీ వాటర్ అప్లై చేసిన తర్వాత ఆయిల్ వెంటనే అసలు అప్లై చేయకూడదు. మన హెయిర్ మొత్తం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక డౌట్ని కూడా దీంతో పాటే క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. రోజ్మెరీ వాటర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి రోజ్మెరీ ఆయిల్నే యూజ్ చేయాలా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. అలా ఏం లేదు. మనం రెగ్యులర్గా మన హెయిర్కి ఏ హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేస్తామో ఆ ఆయిల్ని మనం యూజ్ చేయొచ్చు. బట్ ఎవరైనా రోజ్మెరీ ఆయిల్ని యూజ్ చేయాలి అనుకుంటే, సో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కాబట్టి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్లో ఒక 2-3 డ్రాప్స్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే, రోజ్మెరీ వాటర్ని యూజ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయాక ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ టైం మనం రోజ్మెరీ వాటర్ని యూజ్ చేసామనుకోండి, నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రోజ్మెరీని మనం హెయిర్ గ్రోత్ కోసం యూజ్ చేస్తాం కదా, రోజ్మెరీ ఆయిల్ బెస్టా లేకపోతే రోజ్మెరీ వాటర్ బెస్టా అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది నాకు. సో రోజ్మెరీ వాటర్ కంటే రోజ్మెరీ ఆయిల్ బెస్ట్ అని చెప్తాను నేను హెయిర్ గ్రోత్ కోసం. సో ఆయిల్ని మనం డైలీ అప్లై చేయం కాబట్టి చాలామంది రోజ్మెరీ వాటర్ని అప్లై చేస్తూ ఉంటారు. సో రోజ్మెరీ వాటర్ అనుకోండి మనం డైలీ అప్లై చేసుకోవచ్చు. అదే రోజ్మెరీ ఆయిల్ అనుకోండి వీక్లీ 2 or once అంతే అప్లై చేసుకుంటాము. సో స్కాల్ప్ ఎక్కువ ఆయిలీగా ఉండకూడదు కాబట్టి వాటర్ అప్లై చేసుకుంటూ ఉంటాము. సో రోజ్మెరీ ఆయిల్ అయినా వాటర్ అయినా రెండు మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి. సో ఏది యూజ్ చేసినా ఓకే అనమాట. బట్ రోజ్మెరీ వాటర్ కంటే కొంచెం రోజ్మెరీ ఆయిల్ బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. చాలామంది అడిగారు అండ్ చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. రోజ్మెరీ వాటర్ని యూజ్ చేస్తుంటే మాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది, ఎందుకు అని చెప్పేసి. సో రోజ్మెరీని ఇనిషియల్ స్టేజ్లో స్టార్టింగ్లో యూజ్ చేసేటప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది నార్మలే అనమాట. బికాస్ మనకి ఏదైనా వీక్ హెయిర్ కానివ్వండి, డల్ హెయిర్ కానివ్వండి, ఫ్రిజీ హెయిర్ కానివ్వండి, హెల్దీగా లేకుండా ఉంటుంది కదా, ఆ హెయిర్ మొత్తం ఫాల్ అయిపోయి ఆ తర్వాత మనకి కొత్త హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజ్మెరీ ఏంటంటే వీక్ హెయిర్ని మొత్తం క్లీన్ చేసేసి మన స్కాల్ప్ని స్ట్రాంగర్ చేసి ఆ తర్వాత మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సో అసలు భయపడాల్సిన అవసరం ఏం లేదు.
ఆ హెయిర్ ఫాల్ అవుతుంది, మేబీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయేమో, యూజ్ చేయకూడదేమో అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అలాంటిది ఏమీ లేదు. సో వీక్ హెయిర్ మొత్తం క్లీన్ చేసి తర్వాత మనకి కొత్త హెయిర్ ఇస్తుందన్నమాట రోజ్‌మెరీ వాటర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఈ రోజ్‌మెరీ వాటర్‌ని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. సో ది బెస్ట్ వే ఏంటి అంటే డ్రై హెయిర్ మీద జస్ట్ రోజ్‌మెరీ వాటర్‌ని మొత్తం స్ప్రే చేసుకొని మంచిగా స్కాల్ప్‌కి మసాజ్ చేయాలి. సో అలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరిగి హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ వే కాకుండా ఇంకొక వే ఏంటి అంటే ఆఫ్టర్ హెడ్ బాత్ జస్ట్ మనం రోజ్‌మెరీ వాటర్‌ని ఒక మగ్ ఆఫ్ వాటర్‌లో మిక్స్ చేసుకొని రిన్స్ చేసుకుంటే సరిపోతుంది. అలా వాటర్‌ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్‌తో మనం హెయిర్‌ని వాష్ చేయకూడదు. అలానే లీవ్ చేసేయాలి. అండ్ వీక్లీ 3-4 టైమ్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇంకా మంచి రిజల్ట్స్ కావాలి అనుకుంటే డైలీ యూజ్ చేయడం కూడా చాలా బెస్ట్ అనమాట. మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే రోజ్‌మెరీని మెన్ యూజ్ చేయవచ్చా? రోజ్‌మెరీకి తెలియదు కదా ఈ స్కాల్ప్ మెన్‌దా లేకపోతే ఉమెన్‌దా అని చెప్పేసి. సో ఖచ్చితంగా మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా యూజ్ చేయవచ్చు రోజ్‌మెరీని. బట్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఏమైనా అలర్జీస్ అలాంటివి ఉంటాయి కదా, స్కిన్ అలర్జీస్, అలాంటి వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీకు సెట్ అయ్యింది అనుకుంటేనే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రోజ్‌మెరీని యూజ్ చేసిన తర్వాత ఎన్ని డేస్‌లో మనకి రిజల్ట్ అన్నది తెలుస్తుంది అని. సో రోజ్‌మెరీని యూజ్ చేశాక ఫ్యూ వీక్స్ టు 6 మంత్స్ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్కాల్ప్ హెల్త్ అనమాట. కొందరికి ఒక 2-3 వీక్స్ నుండి స్టార్ట్ అవ్వచ్చు, కొందరికి ఒక 1 మంత్ 2 మంత్స్. సో ఇలా రిజల్ట్ అన్నది టైం తీసుకుంటుంది ఒక్కొక్కరి స్కాల్ప్ హెల్త్‌ని బట్టి. సో మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే వీక్లీ 2-3 టైమ్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. డైలీ అప్లై చేసుకుంటే కూడా ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ఒక 1 వీక్ నుండి యూజ్ చేస్తున్నాం, 2 వీక్స్ నుండి యూజ్ చేస్తున్నాం, మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అని చెప్పేసి. సో ఇదేం మ్యాజిక్ కాదు కదా, హెయిర్ లోపల నుండి మనకి గ్రోత్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా కొంచెం టైం తీసుకుంటుంది. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెంట్‌గా యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. సో మినిమం ఒక 6 మంత్స్ టైం తీసుకుంటుందన్నమాట మంచిగా మనకి గ్రోత్ రావాలి అనుకుంటే. సో హెల్తీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఒక 2-3 వీక్స్ నుండి ఇంప్రూవ్మెంట్‌ని నోటీస్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రోజ్‌మెరీని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా అని చెప్పేసి. సో రోజ్‌మెరీని యూజ్ చేయడం వల్ల హెయిర్ కలర్ చేంజ్ అవుతుందా అంటే నో అనే చెప్పాలి. సో సైంటిఫిక్‌గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు రోజ్‌మెరీని యూజ్ చేయడం వల్ల హెయిర్ కలర్ చేంజ్ అవుతుంది అనేది. ఎందుకు అంటే ఇట్స్ జస్ట్ న్యాచురల్ హర్బ్ కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చాలా మినిమల్‌గా ఉంటాయి. సో కొందరు చెప్తూ ఉంటారు, మాకు రోజ్‌మెరీని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత రెడ్‌నెస్ వచ్చింది మా హెయిర్‌కి అండ్ ఇంకొంతమందికి గ్రేయింగ్ అయింది అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు. బట్ సైంటిఫిక్‌గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. అండ్ నేను కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా ఏం చేంజ్ తెలియలేదు. సో అలా రెడ్‌నెస్ కానివ్వండి, గ్రేయింగ్ కానివ్వండి, సమ్ అదర్ రీజన్స్ అయ్యుండొచ్చు. బట్ ఇట్స్ నాట్ డ్యూ టు రోజ్‌మెరీ. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రోజ్‌మెరీ వాటర్‌ని అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలా అని. రోజ్‌మెరీ వాటర్‌ని యూజ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లీవ్ ఇన్ కండిషనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం. డైలీ యూజ్ చేయవచ్చు కాబట్టి డైలీ హెడ్ బాత్ చేయాలి అంటే కుదరదు కదా. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే అలా లీవ్ చేసేయడం వల్ల డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఫ్రిజీనెస్ లేకుండా హెయిర్‌కి షైన్ ఇస్తుంది. అండ్ స్కాల్ప్ హెల్త్‌కి మంచిగా ఉంటుందన్నమాట. హెయిర్ గ్రోత్‌ని కూడా ప్రమోట్ చేస్తుంది. జస్ట్ సింప్లీ డ్రై యువర్ హెయిర్ ఆఫ్టర్ యూజింగ్ రోజ్‌మెరీ వాటర్. రిన్స్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వెషన్, రోజ్‌మెరీ వాటర్‌ని యూజ్ చేయడం సడన్‌గా స్టాప్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుందా అని. సో రోజ్‌మెరీ వాటర్‌ని మనం హెయిర్ గ్రోత్ కోసం, స్కాల్ప్ హెల్త్ కోసం అండ్ హెయిర్ ఫాల్ కోసం యూజ్ చేస్తాం కదా. మెయిన్‌గా హెయిర్ ఫాల్ కోసం యూజ్ చేసేవాళ్ళు సడన్‌గా అసలు స్టాప్ చేయకూడదు. అలా సడన్‌గా స్టాప్ చేస్తే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అంటే మన స్కాల్ప్ దానికి అడాప్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో చేంజ్ చేసుకోవడం కొంచెం కష్టమే మన స్కాల్ప్‌కి కూడా. సో సడన్‌గా అసలు స్టాప్ చేయకూడదు. రోజ్‌మెరీ వాటర్‌ని యూజ్ చేయడం సడన్‌గా స్టాప్ చేయకూడదు అని చెప్తాను నేను. అలా సడన్‌గా స్టాప్ చేశారు అనుకోండి, మంచి కంటే కూడా హార్మ్ ఎక్కువ జరుగుతుంది. సో డోంట్ స్టాప్ ఇట్ సడన్‌లీ. అండ్ అంతేకాకుండా ఆల్రెడీ చెప్పాను కదా నేను, అలర్జీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఏవైనా మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉన్న వాళ్ళైతే
వాళ్ళ డాక్టర్ని కానివ్వండి, హెల్త్ కేర్ ప్రొవైడర్ని కానివ్వండి కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత యూజ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, చిల్డ్రన్ యూజ్ చేయొచ్చా అని కూడా నన్ను చాలామంది అడిగారు. బెటర్ చిల్డ్రన్కి యూజ్ చేయవద్దండి. ఒక 10 years లోపు ఉండే వాళ్ళకి అసలు యూజ్ చేయకండి. అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, అండ్ ఫీడింగ్ ఉమెన్ కానివ్వండి, యూజ్ చేయకపోవడమే బెటర్ అని చెప్తాను నేను. ఒకవేళ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత యూజ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, రోజ్మెరీని యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి ఇది చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో చెప్పాలంటే స్టార్టింగ్లో నాకు కూడా డౌట్ ఉండేది. చాలా డౌట్ఫుల్గా స్టార్ట్ చేశాను నేను. దాని గురించి మొత్తం క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే కంటిన్యూ చేశాను అనమాట. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, రోజ్మెరీ అనేది న్యాచురల్ హర్బ్ కాబట్టి దీని నుండి మనకి చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది కూడా అందరికీ ఉండవు, ఓన్లీ కొందరికే ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత యూజ్ చేయడం బెటర్. అండ్ ఇంకా ఏమైనా అలర్జీస్ ఉంటాయి కదా హర్బ్స్ యూజ్ చేయడం వల్ల, లైక్ రెడ్నెస్ రావడం, ఇచ్చింగ్ రావడం, ఇరిటేటింగ్ స్కాల్ప్ ఉండడం, ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ది మెయిన్ క్వశ్చన్, రోజ్మెరీ వాటర్ని మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకొని యూజ్ చేస్తే బెటరా, లేకపోతే రెడీ టు యూజ్ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ ఉంటుంది కదా అది యూజ్ చేయవచ్చా అని చెప్పేసి. సో ది బెస్ట్ వే ఏంటి అంటే, మనకి ఎలాగో ఆన్లైన్లో కానివ్వండి, షాప్స్లో కానివ్వండి డ్రైడ్ రోజ్మెరీ దొరుకుతుంది. లేదు అనుకుంటే ఇంట్లో కూడా రోజ్మెరీని పెంచుకోవచ్చు ఒకవేళ మీరు మెయింటైన్ చేయగలరు అనుకుంటే. సో ఆ డ్రైడ్ రోజ్మెరీని తీసుకొని వాటర్లో బాయిల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక 7 days వరకు. సో అలా యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఆర్ ఎల్స్ మనకి రెడీ టు యూజ్ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది కదా, సో దాన్నైనా మనం యూజ్ చేయవచ్చు. బట్ సమ్ ప్రిజర్వేటివ్స్ ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటారు అందులో. అందరికీ వీలు అవ్వదు కదా ప్రతిరోజు రోజ్మెరీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం, లేదంటే వీక్లీ వన్స్ చేసుకోవడానికి కుదరదు. మేబీ సమ్ హాస్టలర్స్ కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి ఉంటారు. అలాంటి వాళ్ళు రెడీ టు యూజ్ రోజ్మెరీ వాటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు న్యాచురల్గా ప్రతిదీ చేసుకోవాలి అంటే కుదరదు కాబట్టి ఇట్స్ ఓకే టు యూజ్ రెడీ టు యూజ్ రోజ్మెరీ వాటర్. సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో ఆన్సర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఏమైనా, కొత్త డౌట్స్ ఏమైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఆ డౌట్స్ని కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు. డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ ఆర్ ఎల్స్ ఆల్ప్స్ గుడ్నెస్ రెడీ టు యూజ్ రోజ్మెరీ వాటర్ని కూడా ఆన్లైన్ లింక్స్ అన్నిటిని నేను ప్రొవైడ్ చేస్తాను. ట్యాగ్ ప్రోడక్ట్స్లో చెక్ చేయండి, లేదు అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ చేసి ఉంటాను. అండ్ అంతేకాకుండా నేను వేసుకున్న డ్రెస్ లింక్ కూడా కావాలి అనుకుని నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.